తెలంగాణ విషయంలో మొదట చెప్పిన మాటకే కట్టుబడి ఉంటానంటున్నారు పీసీసీ కొత్త చీఫ్ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పటిష్టం చేయడమే తన లక్ష్యమంటున్న బొత్సతో మా ఢిల్లీ ప్రతినిధి అరుణ ఫేస్ టు ఫేస్. ఎంత ఇంపార్టెంటో పీసీసీ అధ్యక్షుడు మరింత ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడు ఎవరైనప్పటికీ అక్కడ బాధ్యతలు చాలా నిర్వర్తించవలసి ఉంది. చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, దాన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయనగరం నుంచి కాంగ్రెస్ నాయకుడైన బొత్స సత్యనారాయణ ఎత్తినే కరెక్ట్ గా ఈ సమయంలో సూట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి భావించింది. అందువల్లనే ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి వరించింది. మరి ఆయన ఈ పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉపయోగపడతారు, అలాగే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మళ్ళీ ఎట్లా నింపగలుగుతారు, ఇటువంటి అంశాలకు ప్రేక్షకులు కూడా సమాధానం వినాలని అనుకుంటున్నారు. కాబట్టి నేరుగా పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ నా పక్కన గెస్ట్ గా ఉన్నారు. ఆయన్ని అడిగి ఇటువంటి విషయాలపై ఆయన ఎట్లా స్పందిస్తారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్టీవీ నుంచి మీకు అభినందనలండి, పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ అక్కడ లీడర్షిప్ ల్యాకింగ్ లో ఉందేని ఒక ప్రధానమైన విమర్శ ఉంది, మీకు కూడా తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మీకు పీసీసీ అధ్యక్ష పదవి వరించింది. సో మీరు ఎట్లా, మీ ముందున్న సవాళ్ళు ఏముంటున్నాయని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ముందుగా నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసిన సోనియా గాంధీ గారికి, మా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ గారికి, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు, అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న పీసీసీ అధ్యక్షులుగా ఉన్న డి శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, వారితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దలందరికీ నా నియామకం ద్వారా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. అలాగే మీరు చెప్పిన అభినందనలకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా కార్యకర్తలందరినీ కూడా ఈ పార్టీ మంది ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ తాలూకా సహాయ సహకారాలతో పెద్దలు ఏ ఆలోచన అవుతుందో ఆ ఆలోచనని తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ బలోపేతానికి అందరూ కలిసి కృషి చేద్దామని చెప్పి నేను వారిని కోరుతున్నాను. అయితే మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ల్యాగింగ్ ఉంది, లేదు లీడర్షిప్ ల్యాగింగ్ ఉంది, లేదు ఏదో వ్యాక్యూమ్ ఉంది అని అంటున్నారు. అదే లీడర్షిప్ ల్యాగింగ్ ఏం లేదు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని సున్నితమైన సమస్యలతో ఇవాళ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది మిగతా రాష్ట్రాల్లో లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంది. ప్రాంతాల్లో వచ్చి ప్రాంత విభజన కావాలని కోరుతున్నారు, ఓ పక్క సమైక్యం కావాలని కోరుతున్నారు. దాంతోపాటు మరి ఒక బలమైన నాయకుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి రాజీవ్ గాంధీ ఆశీస్సులతో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన మరి హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది. దానివల్ల కొంతవరకు కూడా కొంత వ్యాక్యూమ్ కొంతవరకు వచ్చిన మాట వాస్తవం, అందులో ఏం లేదు. కానీ అవన్నిటి కూడా అధిగమించడానికి మా పెద్దలందరూ కూడా ఎవరు తాలూకా పరిధిలో వారు ఆలోచనలు చేస్తున్నారు. ఇవాళ నాకు ఈ బాధ్యత చెప్పిన తర్వాత ఏదైతే నాకున్న బాధ్యతలో నా పరిధిలో ఉన్నదో తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాను. సత్యనారాయణ గారు, మామూలు మన కాంగ్రెస్ సాంప్రదాయం సీమాంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి పీసీసీ ప్రెసిడెంట్ ఉండడం ఆనవాయితీ. కానీ ఆ ఆనవాయితీని పక్కన పెట్టి మిమ్మల్ని పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. అట్లా ఎందుకు జరిగిందని మీరు అనుకున్నారు? నేనైతే ఎందుకు జరిగింది అనుకోవట్లేదు, కానీ ఎందుకు జరిగినప్పటికీ కూడా ఏ ఆలోచనతో నన్ను పెట్టారో, పార్టీ ఆలోచన ఏదైతుందో, పార్టీ సిద్ధాంతం ఏదైతుందో, పార్టీ నిర్ణయం ఏదైతుందో తప్పకుండా అవి అమలు జరిపి దాని ద్వారా మంచి ప్రయోజనాలు చేసి ప్రభుత్వానికి, అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీని ప్రతిష్ట చేయడానికి, వారికి మంచి జరగడానికి మేలు చేస్తాను నా వంతు. ఈ పీసీసీ అధ్యక్ష పదవి మిమ్మల్ని వరిస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారు? అంటే ఒకటి ఉందండి, నేను ఎప్పుడు ఒకటి మాత్రం ఆలోచిస్తాను. యాంబిషన్ అనేది ఫస్ట్ మనిషికి అవసరం, కానీ ఓవర్ యాంబిషన్ ఉండకూడదు. యాంబిషన్ లేకపోతే మనిషికి కొంచెం ఎలివేషన్ ఉండదు, ఆ వ్యక్తికి ఎలివేషన్, కుటుంబంలో కానీ దేని కానీ. అలాగా రాష్ట్రంలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో నేను ఒక చిన్న స్థాయి వచ్చి కార్యకర్తగా వచ్చిన తర్వాత, మంత్రిగా వచ్చిన తర్వాత ఇంక ఈ రాష్ట్రంలో రాష్ట్ర బాధ్యతలు చేపట్టకూడదు. ఎందుకు చేపట్టకూడదు? మనకి ఏ అవకాశాలు తక్కువ, ఏ అవకాశాలు మనకి ఎందుకు రాకూడదు, మళ్ళీ ఏం తక్కువ ఉంది, దా వంతు ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు, 10 మందితో ఎందుకు కలుపుకొని ఉండకూడదు, పార్టీలో మనం ఒక కీలక వ్యక్తికి ఎందుకు రాకూడదు, నాకు ఆలోచన మొదటి నా బుర్రలో ఉండేది. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu
For all varieties of veg, non-veg, baking snacks and desserts, please visit ruchulu.com.